కొన్ని దశాబ్దాలుగా వెనుకబాటులో ఉన్న రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని తలచాడు డాక్టర్ వైఎస్ఆర్. పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచ మార్కెట్ చేరువ కావాలంటే విమానాశ్రయం కూడా కావాలని భావించారు ఆయన. మహానేత కృషి ఫలితంగా ఉడాన్ పథకంలో కడపకు విమానాలు తిరుగుతూ ఉన్నాయి. కడప విమానాశ్రయం ఇది. బ్రిటిష్ కాలంలో విమానాలకు ఇంధనం సమకూర్చుకునేందుకు ఇక్కడ ఓ ఏరోడ్రమ్ ఏర్పాటు చేసుకున్నారు. అన్ని వసతులు ఉండడంతో దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రంగం సిద్ధం చేశారు. 1000 ఎకరాల స్థలాన్నిచ్చి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన బతికుండగానే మొదటి దశ పనులు 26 కోట్లతో ప్రారంభమయ్యాయి. ప్రహరీ గోడ, రన్వే పనులు పూర్తయ్యాయి. వైఎస్ఆర్ మరణానంతరం ఎయిర్పోర్టు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కీలకమైన టెర్మినల్ బిల్డింగ్, అరైవల్, డిపార్చర్ బ్లాకు వంటి కీలక నిర్మాణాలు లేకపోవడంతో ఎయిర్పోర్టు నిర్మాణం ఆగిపోయింది. అప్పట్లో ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ ఎయిర్పోర్టు పరిస్థితిని గమనించి విమానయాన శాఖ మంత్రితో మాట్లాడారు. జగన్ కృషి వల్ల రెండో దశ పనులకు 13 కోట్ల నిధులు విడుదలయ్యాయి. దీంతో పనులు చకచకా పూర్తయ్యాయి. దీంతో పనులన్నీ పూర్తయ్యి అందుబాటులోకి వచ్చేసరికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతా తామే చేశామన్నట్లు ఇప్పటికి 2 సార్లు విమానాలను తిప్పడం, ఆపేయడం కూడా జరిగిపోయాయి. దేశవ్యాప్తంగా విమానయాన సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలంటూ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఉడాన్ కార్యక్రమంలో ప్రస్తుతం ఇక్కడ మళ్లీ విమానాలు ఎగిరాయి. ఇదంతా కేవలం మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ఉండబడినటువంటి వ్యక్తులు ఎవరైతే అధికారంలో లేకపోయినా, మనకు ఏ విధమైన అధికారం లేకపోయినా మనం గెలిపించుకున్నటువంటి ఎంపీ గారు మరియు మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి వల్ల ఈరోజు ఈ రకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకు ఎయిర్పోర్టు మళ్ళీ మనుగడలోకి రావడం జరిగింది. తొలుత ఎయిర్ పెగాస్ సంస్థ కడప నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి కడపకు వారానికి 2 రోజులు విమానాలు నడిపింది. అవి ముచ్చటగా 3 నెలలు తిరిగి ఆగిపోయాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తాయిలాలిచ్చి మరీ హీరో రామ్ చరణ్కు చెందిన ట్రూజెట్ ఎయిర్వేస్ను రంగంలోకి దించారు. అది 3 నెలలు తిప్పి ఆపేసింది. ప్రస్తుతం ఉడాన్ పథకంలో అదే ట్రూజెట్ మళ్లీ విమానాలను కడప నుంచి హైదరాబాద్కు నడుపుతోంది. ఎందుకంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా ఈ ఫ్లైట్ ఫెసిలిటీ ఉంటే తప్పకుండా ఇండస్ట్రీలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఆ రకంగా మళ్ళీ ఆగిపోకుండా అవి కంటిన్యూ చేయాలా అని చెప్పేసి మేమైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎయిర్పోర్ట్ సీమకు మధ్యలో ఉండడం వల్ల కర్నూలు, అనంతపురం జిల్లాలకు కూడా అందుబాటులో ఉంటుంది. మరి ఈసారైనా పూర్తి స్థాయిలో తిప్పుతారా లేదా అన్నది ప్రశ్నార్థకమే. మరోవైపు నూతన రాజధానికి విమానాలు నడపాల్సి ఉంది.